ఈరోజు రష్యాకైతే ఒక పెద్ద విక్టరీ అనే చెప్పాలి. ఎందుకంటే ఆఫ్టర్ 30 25 ఇయర్స్ తర్వాత అమెరికా గడ్డ మీద ఏకైక అడుగుపెట్టిన అధ్యక్షుడు దట్ క్రెడిట్ గోస్ టు వన్ అండ్ ఓన్లీ పుతిన్. బాడీ అస్సలు సపోర్ట్ చేయడం లేదు. కాకపోతే కమిట్మెంట్ మిస్ అవ్వకూడదు అంతే. ఈరోజైతే ట్రంప్‌కి ఓడిపోయాడని అయితే చెప్పకూడదు. ట్రంప్ కూడా వన్ సైడ్ విక్టరీ అయితే లేదు ట్రంప్‌కి. కాకపోతే ఒక్క క్రెడిట్ అయితే దక్కుతదండి ట్రంప్ గారికి. ఏమంటే రష్యన్ ప్రెసిడెంట్‌తో ద వన్ అండ్ ఓన్లీ అమెరికన్ ప్రెసిడెంట్ మీటింగ్ టుగెదర్. అది రెడ్ కార్పెట్ వేసి వ్లాదిమిర్ పుతిన్‌కి వెల్కమ్ చేసి ఇది వన్ అండ్ ఓన్లీ రష్యన్ ప్రెసిడెంట్‌కి దక్కిన ఇది చాలా గర్వదాయకమైన విషయం అండి పుతిన్ గారికి. ద మెయిన్ గోల్ ఏమి యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆపాలి. కాకపోతే పుతిన్ గారు లొంగేవారైతే కాదండి. మెయిన్ ఇక్కడ ఏమంటే పుతిన్ గారు అసలుకి ఇంగ్లీష్‌లోనే మాట్లాడరు. అలాంటిది నెక్స్ట్ మీట్ ఇన్ మాస్కో అన్నారంటే, అంటే పుతిన్ గారు లొంగే వ్యక్తి అయితే కాదు. అతన్ని డెడ్ ఎకానమీ అన్నా, అతనికి ఎంత ఏం చేసినా కూడా అతను లొంగే మనిషి అయితే కాదు. ఎందుకంటే పుతిన్ లొంగడంతే. ఎప్పుడైతే 50% టారిఫ్ పడింది కదా! ఇంకా ఒక మనం 20% యొక్క క్రూడ్ ఆయిల్ ఇంకా ఎక్కువ పర్చేస్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి రూస్ నుంచి, రష్యా నుంచి. దీన్ని బట్టి ట్రేడ్‌కి అయితే చాలా బాగా ఇంపాక్ట్ పడుతుంది. మన చాలా మంది తెలుగు యూట్యూబర్స్ అయితే ఏం చెప్తున్నారు, మన ఇండియాకి ఫరక్ కూడా పడదు. భూసా భీ ఫరక్ నహీ పడేగా ఇది అది అంటున్నారు. కాకపోతే ఫుల్ కోల్డ్ అండి. అయినా కూడా కమిట్మెంట్ తప్పకూడదని చెప్పి వీడియో తీస్తున్నాను. కొద్దిగా కాంప్రమైజ్ అవ్వండి. ఏమనుకోవద్దండి. వాయిస్‌లో కొంచెం ఏమన్నా అయితే. సరే నెక్స్ట్ టాపిక్ అయితే వస్తే, ఇక్కడ ఇండియా తగ్గే ప్రసక్తే లేదు. కాకపోతే ఇంకొకటి బ్యాక్ డోర్ అయితే మీరు ఒకసారి చూస్తే గనుక బ్యాక్ సైడ్ అనేది ట్రేడర్స్ మీరు వెళ్ళి గుజరాత్‌లో డైరెక్ట్ వెళ్ళి చూడండి. కోస్టల్ ఏరియా ఆంధ్రప్రదేశ్. మన ఎవరెవరైతే కోస్టల్ ప్రదేశ్ ఈ వీడియోనైతే చూస్తున్నారో కోస్టల్ సైడ్ వాళ్ళు మెయిన్ ఎక్స్‌పోర్ట్స్ ఫిషరీ ప్రతి ఒక్కటి ప్రాన్స్ మనం ఎంత ఎక్స్‌పోర్ట్ చేస్తాం తెలుసా? ఫిషరీ, ఎగ్స్ అన్నీ మన ఇండియాలోనే లార్జెస్ట్ ఎక్స్‌పోర్టర్ అండి మనం. ఎగ్స్‌లో ఎగ్స్, రైస్ అన్నీ. అలాంటివి ఎంత దెబ్బ పడి ఉంటుంది తెలుసా మీకి? గ్రౌండ్ లెవెల్‌లో వెళ్లి రీసెర్చ్ చేస్తే అప్పుడు తెలుస్తది. అప్పుడు దాకా మనకు తెలీదనమాట. సరే అయితే ఈ టాపిక్‌ని కొంచెం షార్ట్ చేస్తున్నాను డ్యూ టు కోల్డ్. నేను టుమారో అయితే ఈ వీడియోని టు బీ కంటిన్యూ చేస్తాను. ఇప్పటికైతే కొన్ని టాపిక్స్ హాట్ టాపిక్స్ ఏమంటే ఈ మీటింగ్‌లో ససేమిరా అంటే ససేమిరా అన్నారా పుతిన్ గారు? ట్రంప్ గారేమి ట్రంప్ ఫేస్ కూడా కొంచెం గ్లిన్స్ అయింది. అంటే ముడుచుకుపోయింది ఫేసు. అలాంటి ఫేస్‌తో ఈరోజు ట్రంప్ గారు కనపడ్డాడు. ఎప్పుడు తన యొక్క ఈగో హర్ట్ కాని మనిషి ఈరోజు ఏమైందో ఏమో గానీ మత్తుసూది ఏశారు మన పుతిన్ గారు, వ్లాదిమిర్ పుతిన్ గారు. మన ఇండియాకి కూడా దగ్గరలో రాబోతున్నారు. మనం మంచి రిలేషన్ ఉందిలెండి. మంచి బాండ్ ఉంది మన ఇండియాకి, రష్యాకి. కాకపోతే ఇప్పుడు ట్రంప్ ఏమవుతాడో ఏమో చూద్దాం. సరే అండి. నెక్స్ట్ హాట్ టాపిక్‌తో మనం మళ్ళీ కలుసుకుందాం. కాకపోతే ఈ వీడియో పార్ట్ 2 కూడా చేస్తాను. చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ గురించి. రష్యా, అమెరికా బైలాటరల్ ట్రేడ్ ఆర్ మీ సమ్మిట్.